సరిగ్గా సమయం 6 గంటలు. గ్రేటర్ ఎన్నికల రీపోలింగ్ కూడా ముగిసింది. ఓవరాల్ గా బల్దియా ఎన్నికల్లో ఓటింగ్ ఘట్టం పూర్తయింది. ఇక అందరి చూపులు బ్యాలెట్ బాక్సులపైనే ఉన్నాయి. పార్టీల భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమైంది. గ్రేటర్ పీఠంపై మరోసారి టీఆర్ఎస్ కూర్చుంటుందా? బీజేపీ అనూహ్యమైన ఫలితాలతో బల్దియా సీన్ మార్చబోతోందా? కాంగ్రెస్ హస్తవాసి ఎలా ఉండబోతోంది? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే రేపు ఉదయం 8 గంటల వరకు ఎదురు చూడాలి. ఈలోపే హైదరాబాదు ఓటరి నాడి ఎలా ఉందో 10 టీవీ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాదు ఓటరు మనసులో ఏముందో ఎగ్జిట్ పోల్స్ పట్టేశాయి. ఏ పార్టీ వైపు గ్రేటర్ ఓటర్లు మొగ్గు చూపారో తేల్చేశాయి. 10 టీవీ చేతిలో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. థర్డ్ విజన్ సర్వే సంస్థకు చెందిన నాగన్న నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీకు అందించబోతున్నాను. దీనితో పాటు సిపిఎస్, పీపుల్స్ పల్స్, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్, ఆరా ఈ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ను ఎక్స్క్లూజివ్ గా మీ ముందుకు తెచ్చింది 10 టీవీ. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి ఓవరాల్ సీన్ మనం ఇప్పుడు 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. టీఆర్ఎస్ కే గ్రేటర్ ఓటర్ పట్టం కట్టారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై 5 సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపే పూర్తిగా మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. విడివిడిగా సర్వే నిర్వహించిన నాగన్న థర్డ్ ఐ, సిపిఎస్, పీపుల్స్ పల్స్, ఆరా, ఎన్ఎఫ్ఓ సంస్థలు టీఆర్ఎస్ దే బల్దియా పీఠమని స్పష్టం చేస్తున్నాయి. ఈ 5 సంస్థల అంచనాల ప్రకారం టీఆర్ఎస్ కు తక్కువగా 68, అత్యధికంగా 101 స్థానాల వరకు రావచ్చు. ఇక బీజేపీకి తక్కువగా 5 డివిజన్లు, అత్యధికంగా 35 వరకు రావచ్చని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ కు 0 స్థానాల నుంచి 5 డివిజన్లు గెలుచుకునేటటువంటి అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మజ్లీస్ కు కనీసంగా 32, అత్యధికంగా 42 వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నాగన్న థర్డ్ ఐ సర్వే విషయానికి వస్తే టీఆర్ఎస్ కు అత్యధిక స్థాయిలో 101 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి అత్యధిక స్థాయిలో 35 స్థానాలు అంచనా వేసినటువంటి పీపుల్స్ పల్స్ సర్వే. కాంగ్రెస్ కు అత్యధికంగా 5 స్థానాలు అంచనా వేసింది సిపిఎస్. పీపుల్స్ పల్స్ సర్వేలు టీఆర్ఎస్ కు అతి తక్కువగా 68 స్థానాలు అంచనా వేసింది. బీజేపీకి అతి తక్కువగా 5 స్థానాలు అంచనా వేశారు. నాగన్న థర్డ్ ఐ సర్వే ప్రకారం మజ్లిస్ కూడా మనం చూస్తున్నాం 32 స్థానాలు అంచనా వేసింది సిపిఎస్. ఆయా సంస్థలు అందించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇప్పుడు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా థర్డ్ ఐ నాగన్నకు సంబంధించినటువంటి వాటితో పాటుగా మనం నాగన్న సర్వేతో పాటు వివిధ సంస్థలు నిర్వహించినటువంటి సర్వే ఫలితాలను మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. నాగన్న సర్వే 95 నుంచి 101 టీఆర్ఎస్ కారు గుర్తును మనం ఇక్కడ చూస్తున్నాం. 95 నుంచి 101 డివిజన్లు గెలుచుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కమలం పార్టీ బీజేపీ 5 నుంచి 12 డివిజన్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎంఐఎం 35 నుంచి 38 డివిజన్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ 0 to 1 కేవలం 1 మాత్రమే కనిపిస్తోంది. 0 నుంచి 1 మాత్రమే మనకు కనిపిస్తోంది. నాగన్న సర్వేను మనం చూస్తున్నాం. ఇక సిపిఎస్ సర్వే, సిపిఎస్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 82, అత్యల్పంగా 96, అత్యధికంగా గెలుచుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం నాగన్న సర్వే అయినా సిపిఎస్ అయినా 75 స్థానాలకు మించి టీఆర్ఎస్ కు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక సిపిఎస్ లో కాంగ్రెస్ కు కమలానికి సంబంధించి 12 నుంచి 20 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎంఐఎం 32 నుంచి 38 మనకు నాగన్న సర్వే కానీ సిపిఎస్ సర్వే కానీ ఎంఐఎం విషయంలో ఒకే రకంగా కనిపిస్తోంది. 35 అత్యల్పంగా, 38 అత్యధికంగా ఇక్కడ కనిపిస్తోంది నాగన్న సర్వేలో. ఇక సిపిఎస్ సర్వేలో కూడా 32 అత్యల్పంగా, 38 అత్యధికంగా మనకు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ కు సంబంధించి సిపిఎస్ సర్వే 3 నుంచి 5 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. ఇక మనం ఒక్కసారి పీపుల్స్ పల్స్ సర్వేను ఒక్కసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఇచ్చిందో పీపుల్స్ పల్స్ టీఆర్ఎస్ కు సంబంధించి 68 నుంచి 78 డివిజన్లు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అత్యల్పంగా టీఆర్ఎస్ కి పీపుల్స్ పల్ కట్టబెట్టింది 68 స్థానాలు, అంటే 75 మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా అత్యల్పం కనిపిస్తోంది. అత్యధికంగా టీఆర్ఎస్ 78 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక
బీజేపీకి సంబంధించి 25 నుంచి 35 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తేల్చింది. ఇక ఎంఐఎంకి సంబంధించి 38 నుంచి 42 స్థానాలు అత్యధికంగా ఎంఐఎంకు ఇప్పటి వరకు మనం చూసాము. నాగన్న సర్వే కానీ సిపిఎస్ కానీ అత్యధికంగా 38 స్థానాలు కట్టబెడితే పీపుల్స్ పల్స్ 42 స్థానాలను కట్టబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1 నుంచి 5 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం. ఆరాను కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వరుసగా చూసాం నాగన్న సర్వే, సిపిఎస్ సర్వే, పీపుల్స్ పల్స్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ ఏం తేల్చాయో. ఇక ఆరాకు సంబంధించి టిఆర్ఎస్ కు 78 స్థానాలు, పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి 78 స్థానాల దగ్గరే ఆరా మొదలైంది. పీపుల్స్ పల్స్ మనకి 78 అత్యధిక స్థానాలను కట్టబెట్టింది. ఇక్కడ ఆరా 78 కనిపిస్తోంది. +or-7 అంటే 7 స్థానాలు తక్కువ కావచ్చు, 7 స్థానాలు 78 కంటే ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందనేది ఆరా సంస్థ తేల్చినటువంటి విషయం. ఇక బీజేపీకి సంబంధించి ఆరా సంస్థ 28 +or-5 ఇచ్చింది. 5 స్థానాలు ఎక్కువ కానీ 28కి మించి 5 స్థానాలు కానీ లేక 28 కంటే 5 స్థానాలు తక్కువ కానీ గెలుచుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఎంఐఎంకి సంబంధించినటువంటి విషయాలను చూస్తున్నాం. 41 +or-5 కనిపిస్తోంది. 41 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఎంఐఎం. అయితే 5 స్థానాలు ఎక్కువ కావచ్చు, 5 స్థానాలు తక్కువ కావచ్చు, ఆరా సంస్థ తేల్చినటువంటి విషయం. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 స్థానాలు అయితే +or- ఇక్కడ అన్ని పార్టీలకు ఇక్కడ 7 కనిపించింది, ఇక్కడ 5 కనిపించింది, ఇక్కడ 5 కనిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే +or-3 కనిపిస్తోంది. అంటే 3 స్థానాలు రావచ్చు, రాకపోవచ్చు, 3 పైన మరో 3 కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎన్ఎఫ్ఓ నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్కి సంబంధించి మనం చూస్తున్నాం, క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ టీఆర్ఎస్కు 85 నుంచి 95 స్థానాలు కట్టబెట్టింది ఎన్ఎఫ్ఓ. ఇక బీజేపీకి 15 నుంచి 25 స్థానాలు వస్తాయని తేల్చింది. ఇక ఎంఐఎంకి సంబంధించి ఓల్డ్ సిటీలో సర్వే చేయలేదు కాబట్టి ఆ ఫిగర్స్ మనం ఇక్కడ ఇవ్వట్లేదు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 నుంచి 3 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉందనేది ఎన్ఎఫ్ఓ తేల్చినటువంటి సర్వే. రైట్, ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి వివిధ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను మనం స్క్రీన్ పైన చూసాం. నాగన్న సర్వే, సిపిఎస్ సర్వే, పీపుల్స్ పల్స్ సర్వే, అలాగే ఆరా సర్వే, ఎన్ఎఫ్ఓ సర్వే, ఈ 5 సర్వేలు తేల్చినటువంటి విషయం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. టిఆర్ఎస్ మళ్ళీ గ్రేటర్ పీఠంపై కూర్చోబోతోందనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. పీపుల్స్ పల్స్ మాత్రమే 68 స్థానాలు అత్యల్పంగా టిఆర్ఎస్ కు కట్టబెట్టింది. 78 స్థానాలు అత్యధికంగా ఇక్కడ కనిపిస్తోంది. ముందుగా థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న సర్వేను మనం పూర్తి స్థాయిలో ఒక్కసారి అధ్యయనం చేస్తాం, అలాగే విశ్లేషిద్దాం. దీనికి సంబంధించి ఒకసారి మళ్ళీ వారు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న చేసినటువంటి సర్వే. నాగన్న 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి సర్వే ఫలితాలే నిజమైనటువంటి ఫలితాలు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతే ఇచ్చారో అవే మనకి ఒరిజినల్ ఫలితాల్లోనూ ప్రతిబింబించాయి. అప్పుడు కూడా ఆయన చెప్పినట్టుగా బీజేపీకి 0 నుంచి 1 స్థానం లభించే అవకాశం ఉందన్నారు. అదే జరిగింది ఒరిజినల్ ఫలితాల్లో కూడా. ఇక హుజూర్ నగర్ ఫలితాన్ని కూడా ఆయన కరెక్ట్ గా అంచనా వేయగలిగారు. 0.5% మాత్రమే చేంజ్ కనిపించింది ఆయన ఇచ్చినటువంటి సర్వేకి సంబంధించి. ఇంకా 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 100 నుంచి 105 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉందని నాగన్న సర్వే ఆ రోజు తేల్చింది. దాని ప్రకారమే 99 స్థానాలు ఆ రోజు టీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. 2019 జనరల్ ఎలక్షన్స్ ఏపీకి సంబంధించి కూడా చాలా కరెక్ట్ అయినటువంటి రిజల్ట్ ఎగ్జిట్ పోల్స్ ను సర్వేలను నాగన్న ప్రచురించారు. అయితే అప్పుడు కూడా జనసేన 0 నుంచి 1 స్థానం మాత్రమే గెలుచుకుంటుందనేది నాగన్న సర్వే తేల్చింది. దాని ప్రకారమే జనసేనకు కేవలం 1 స్థానం మాత్రమే వచ్చింది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న సర్వే మనం చూస్తే 0% ఎర్రర్ తో కనిపిస్తోంది. అంటే దీనికి ప్రామినెంట్ సంస్థ చేసినటువంటి సర్వేగా దీన్ని చెప్పొచ్చు. అలాగే మనకు పొలిటికల్ సర్కిల్లో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థ చేసినటువంటి రిజల్ట్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న సర్వేను మనం చూస్తున్నాం. ఒక్కసారి నాగన్న సర్వేకి సంబంధించినటువంటి విషయాలన్నీ చూసిన తర్వాత మన స్టూడియోలో మనతో పాటు నాగన్న ఉన్నారు. అలాగే నేషనల్ ఫ్యామిలీ
సంస్థకి సంబంధించి ఒపీనియన్ సంస్థకి సంబంధించి నాగేశ్వరరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నాతో పాటు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా ఒకసారి కళ్యాణ్, ఎగ్జిట్ పోల్స్ థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న సర్వేని చూసిన తర్వాత మనం ఒకసారి దీన్ని పూర్తి స్థాయిలో విశ్లేషిద్దాం. టీఆర్ఎస్ 95 నుంచి 101 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 5 నుంచి 12 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం 35 నుంచి 38 డివిజన్లలో విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 1 మాత్రమే గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇతరులు 0 కనిపిస్తోంది. ఎస్ కళ్యాణ్, మనం చూస్తున్నాం థర్డ్ విజన్ రీసెర్చ్ కానీ మిగతా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి మ్యాక్సిమం ప్రతి సర్వే సంస్థ కూడా టీఆర్ఎస్కు పట్టం కట్టినట్టుగా కనిపిస్తోంది. అవును, ఇప్పుడు మనం 5 సర్వే సంస్థలు చేసిన సర్వేలు చూసాం. దాదాపు అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ అంచనాలకైతే దగ్గర ఉన్నాయని చెప్పవచ్చు. టీఆర్ఎస్ పార్టీ కూడా అంతర్గతంగా సర్వేలు చేయించుకుంది, ఒక అంచనాలో ఉంది. నిన్న కేటీఆర్ కూడా ఒక రివ్యూ చేశారు దీనిపై. ఆయన కూడా దాదాపు ఇదే రకమైన, అంటే ఈ సర్వే సంస్థలు ఏవైతే చెప్పాయో 5 కూడా 68 నుంచి 101 మధ్య చెప్పాయి అన్ని. టీఆర్ఎస్ అంచనా కూడా కనీసం 80, అంటే మిడిల్లో ఉంది. 68, 101 మధ్య 80 ఉంటుంది. 80 మిడిల్లో టీఆర్ఎస్ అంచనా కూడా ఉంది. అంచనాలకు దగ్గరగానే ఈ సర్వేలు అయితే మనకు కనిపిస్తుంది. అంచనాలకు అందని విధంగా బీజేపీ రిజల్ట్ కనిపిస్తుంది. అదే చెప్పబోతున్నా. బీజేపీ మాత్రం ఈ సర్వేలతో కొంత డిసప్పాయింట్ ఖచ్చితంగా అయి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అంచనా కనీసం 50 సీట్లు లేదంటే 40-50 మధ్య అనే ఒక అంచనాలో ఉంది. కానీ ఎక్కడ ఏ సర్వే సంస్థ కూడా 40-50 మధ్య బీజేపీకి ఎక్కడ చూపించలేదు. బీజేపీకి తక్కువగా 5 ఉన్నాయి, ఎక్కువగా 35 ఉన్నాయి. అంటే 35 రావడం కూడా బీజేపీకి కొంత హ్యాపీగా ఉండొచ్చు. కానీ బీజేపీ అంచనాకు మాత్రం ఈ సర్వేలు కొంచెం దూరంగా ఉన్నట్లే మనం చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ కనీసం 10 సీట్లపై అంచనాలో ఉంది. 10కి దగ్గరగా ఏ సంస్థ కూడా సర్వే ఇవ్వలేదు. అన్ని ఇచ్చినాయని 1 నుంచి 5 మధ్య ఉన్నాయి. 0 నుంచి డబుల్ డిజిట్ కి కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎంఐఎం ఒక స్థానానికి కాంగ్రెస్ పరిమితం అవుతుందంటే కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళన కూడా కలిగిస్తుంది ఖచ్చితంగా. అయితే ఎంఐఎం మాత్రం కొంచెం అన్ని సర్వే సంస్థలు ఆ పార్టీ అంచనా కూడా దాదాపు అక్కడే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిల్లో 44 ఉన్నాయి. ఆ 44 నిలుపుకోవాలనే ఆలోచనలో ఎంఐఎం ఉంది. కానీ సర్వేల్లో మాత్రం కొంత 44 వచ్చే అవకాశం అయితే ఎంఐఎంకి కనిపించట్లేదు. చూడాలి, అంటే ఎంఐఎం తగ్గిన సీట్లు బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యాయా అన్నది ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది దానికి. రైట్, ఇప్పుడు థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న సర్వే ఏ ప్రాతిపదికన ఈ సర్వేని చేస్తుందో ఒకసారి స్క్రీన్ పైన చూసిన తర్వాత నాగన్నతో మనం మాట్లాడదాం. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ఏ అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు అన్న అంశానికి సంబంధించి. జీహెచ్ఎంసీ పరిధిలో 130,000 మందిపై ఈ సర్వే జరిగింది. థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న సర్వే మొత్తం 130,000 శాంపుల్స్ తీసుకున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఇక రెండో పాయింట్ చూద్దాం. 113 డివిజన్లలో విస్తృతంగా సర్వే చేసింది. మొత్తం 150 డివిజన్లకు కాను 113 డివిజన్లలో ఈ సర్వే విస్తృతంగా కొనసాగింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 9 డివిజన్లలో కేవలం యువత పల్స్ పై సర్వే చేసింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం యువత ఆలోచన విధానం ఏ రకంగా ఉంది అనేటటువంటి అంశం పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది థర్డ్ విజన్ రీసెర్చ్. అందులో భాగంగా యువతకు సంబంధించి 9 డివిజన్లలో సర్వే చేశారు. ఇక జాతీయ నేతలతో పార్టీల ప్రచారాలు, స్టేట్మెంట్లు అనే అంశం మీద కూడా ఈ సర్వే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. బీజేపీకి సంబంధించి జాతీయ నేతలతో వాళ్ళు ప్రచారం ఎక్కువగా నిర్వహించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కొంత ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ఆ స్టేట్మెంట్స్ పైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక ఫైనల్ అంశం ఏంటంటే సీఎం కేసీఆర్ సభ ఏ రకంగా ప్రభావం చూపింది గ్రేటర్ ఎన్నికల్లో, అలాగే కేటీఆర్ నిర్వహించినటువంటి రోడ్ షోల ప్రభావం ఏ రకంగా ఉంది అనే అంశానికి సంబంధించి ఈ మొత్తం 5 ప్రధానమైనటువంటి అంశాల ప్రాతిపదికగా నాగన్న సర్వే థర్డ్ విజన్ రీసెర్చ్ కొనసాగినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. రైట్, ఒకసారి నాగన్న మనతో పాటు ఉన్నారు. నాగన్న గారితో మాట్లాడదాం. నాగన్న గారు, ఓవరాల్గా మొదటి నుంచి మీరు జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చేసిన సర్వే, బిఫోర్ దట్ దానికంటే ముందు కూడా మీరు ఈ సర్వే పైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా మీరు తీసుకున్నటువంటి ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఏ రకంగా మీ సర్వే శాంపిల్స్తో సహా ఏ రకంగా సాగింది? ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు నాగన్న. యాక్చువల్గా ఏంటిదంటే నేను పొలిటికల్ రీసెర్చ్ 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఏది చేసినా ఏ పార్టీకి సంబంధం లేకుండా పబ్లిక్ మైండ్ సెట్లో ఏది ఉన్నదో అది నా ఒపీనియన్ చూడడం నా బాధ్యత. సో నేను ఏ పార్టీకి కాకుండా నేను యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీలో ఏముందో చెప్పడం నా బాధ్యత. దాంతో అలాగే చేశాను ఈ వర్క్ వీట. ప్రీవియస్లీ ఎలా చేశానో ఇప్పుడు వీట అలాగే చేశాను. ఏ పార్టీకి సంబంధం లేకుండా గ్రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటిదంటే ఎలక్షన్స్ మన ఫస్ట్ జరిగినాయి, కానీ నేను 4 నెలల ముందు నుంచే నేను ఈ వర్క్ చేశాను. ఆగస్ట్ మంత్లో
ఫస్ట్ రౌండ్ మేము ఆగస్ట్ మొదలు చేశాం. అక్కడ 3, ఒకటేమో జనరల్ ఓటర్స్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాము, దాంతోపాటుగా యూత్ ఒపీనియన్ పోల్ తీసుకున్నాము. మూడవది ఏంటంటే ఫోకస్ డిస్కషన్స్ అన్నమాట. ఒక ఫ్యామిలీ ఒక ఏరియా లోపల ఒక 10 మంది ఆర్డర్లు కూర్చోబెట్టి మీటింగ్స్ పెట్టడం, అంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్ అంటాం, FGD అంటాం మనం. అలాగే ఆ ఏరియాలో ఒక యూత్ లీడర్స్, అట్లా ఇండివిజువల్ ఇంటర్వ్యూస్, అట్లా 4 స్టేజ్లు తీసుకున్నాం. ఒకటేమో జనరల్ సర్వే, ఒకటేమో యూత్ సర్వే, ఇంకోటి ఏంటిదంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్, దాంతోపాటుగా ఇండివిజువల్ ఇంటర్వ్యూ, డెప్త్ ఇంటర్వ్యూస్, అట్లా 4 రౌండ్స్ తీసుకున్నాం సార్. ఓకే, అంటే మీరు ఒక సెపరేట్గా సెక్షన్ ఎవరెవరిని తీసుకున్నారు మీరు? సపరేట్ సెక్షన్ అంటే ఏంటంటే మనం ఎనీ సర్వే చేసి శాంపుల్ తీసుకున్నప్పుడు 2016 లోపల మనకు జోన్ వైజ్ మనకు ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి ఏంటిది బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ని మనం కంపేర్ చేసుకొని మనము బౌండరీ లోపల ఏవైతే పర్టికులర్ ఏరియాస్ వస్తాయో వాటిని మాత్రం ఫోకస్ చేసుకుంటూ తీసుకున్నాం. అదే దాంతోపాటుగా ఏదైనా సర్వే కానీ మనం 5 months ముందే మనము ఏం చేస్తాము, ఏదేంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ తీసుకుంటాం. గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ తీసుకున్న తర్వాత కార్పొరేట్ యొక్క పర్ఫార్మెన్స్ తీసుకుంటాం. 4.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, అలాగే 2 సంవత్సరాలు అయింది కాబట్టి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్తో పాటుగా కార్పొరేటర్ పర్ఫార్మెన్స్. అదే దాంతోపాటుగా ఆ పర్టికులర్ ఏరియాలలో లోకల్ సమస్యలు ఏమున్నాయి, సమస్యలతో పాటుగా మధ్యకాలంలో మనకు కరోనా ఉంది కాబట్టి కరోనా పైన పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది, దానిపైన ఇలా అన్ని కంపేర్ చేసుకొని మనము చేయవలసి వచ్చింది. దాని ప్రకారం చేసాం మనం. అంటే ఇప్పుడు మీ సర్వేలో ఆల్మోస్ట్ టీఆర్ఎస్ అవుట్ రైట్ ఎడ్జ్ ఇచ్చారు. 100%. అంటే దీనికి కొన్ని సర్వే సంస్థలు కారణాలు ఏంటి అనేది కూడా కొన్ని చెప్పాయి. ఓకే, అంటే మీ అబ్జర్వేషన్లో టీఆర్ఎస్కి అనుకూలత రావడానికి ఏంటి కారణాలు ఎక్కువ కనిపించాయి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఈ యొక్క ఫ్లడ్ రాకముందు టీఆర్ఎస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండంటే దీనికన్నా ఇంకెక్కువ ఉండే. యాక్చువల్గా 67% ఉండే ఓవరాల్గా. ఓకే, 67% ఆఫ్ ఓట్స్ ఉండే అప్పుడు ఎప్పుడు మనకు ఫ్లడ్ రాకముందు. ఓకే, దాని తర్వాత ఆ టైంలో బీజేపీకి ఓన్లీ 21% మాత్రమే ఉండే. బీజేపీకి 21% మాత్రమే ఉండే. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లడ్ రాకముందు వచ్చినప్పుడేమో దగ్గర 108 సీట్లు గెలిచే అవకాశం ఉండే. 108 సీట్లు గెలిచే అవకాశం ఉండే. ఎప్పుడైతే ఈ ఫ్లడ్ వచ్చిందో కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమంది డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేక రావడం వల్ల ఏంటిదంటే ఆ టైం లోపల పార్టీ కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఎంత చెప్పినా కానీ నాకు డబ్బు వాళ్ళ మైండ్ సెట్లో పబ్లిక్ వెళ్ళిపోయినారు. సో దాన్ని గమనించిన పార్టీ కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ అనౌన్స్మెంట్ చేసేసింది. అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఏంటిదంటే కంపల్సరీ ఇస్తారులేన గవర్నమెంటాలిటీ ప్రిపేర్ అయిపోయిందంటే దాన్ని మనం అనుకూలంగా వచ్చేసింది. మళ్ళీ అయితే ఇంకొకటి మేజర్ ఫ్యాక్టర్ అంటే మీరు చెప్పినట్టు ఫ్లడ్ అనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేజర్ ఫ్యాక్టర్ అయింది. మొదటి నుంచి అందరూ అనుకుంటున్నారు, మీరు కూడా అదే చెప్పారు. అవును సార్, అవును సార్. దుబ్బాక ఎన్నికల ప్రభావం ఏమన్నా మేజర్ ఫ్యాక్టర్ మీకు కనిపించింది ఇందులో? అంటే బీజేపీ దుబ్బాక మెయిన్లీ ఏంటిదంటే రూరల్లో ఉన్నా సరే కానీ ఆలోచించి అక్కడ క్యాండిడేట్ చూసి ఓటేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీతో పాటుగా క్యాండిడేట్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ. కానీ ఇక్కడ ఏం వచ్చేలాగల్లా ఏంటిదంటే ఇక్కడ అంతా డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ వేరే స్టేట్ నుంచి వస్తారు. దాంతోపాటుగా ఆలోచన వేరే ఉంటుంది. బిజినెస్ మెన్స్ ఉంటారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు, కాక గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఆలోచన తీయడం అంటే సర్వే నాట్ ఏ జోక్ అంతా. సో గ్రామాల్లో సర్వే చేయడం వేరు, హైదరాబాద్లో సర్వే చేయడం వేరు. సో అందరి యొక్క ఆలోచనలు, అందరి యొక్క ఒపీనియన్ తీసుకొని ఫైనల్ రిపోర్ట్ తీయడమే ఇంపార్టెంట్. సో ఈ 4 నెలలుగా డిఫరెంట్ స్టేజెస్లో చేసుకుంటూ పోతే మనకు వచ్చిన రిపోర్టే అది. ఆ రిపోర్ట్ ఇచ్చాను. అయితే బీజేపీకి సంబంధించి మిగతా సర్వేలు కూడా మనం చూసాము. కానీ మీరు సింగిల్ డిజిట్తో స్టార్ట్ చేశారు అత్యల్పంగా అని. కానీ బీజేపీకి వచ్చినటువంటి హైప్ మనం చూసే ఎన్నికల సభలు కానీ ప్రచారం కానీ ఓవరాల్గా మేనిఫెస్టో దగ్గర అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. కానీ బీజేపీకి వచ్చిన హైప్ అక్కడ ఓటింగ్ వరకు ఎందుకు రాలేదనుకుంటున్నారు? బీజేపీకి ఏంటంటే ప్రచారం చాలా ఎక్కువ చేశారు కంపేర్ టు టీఆర్ఎస్ 100%. కానీ లోకల్లో ఉన్న యూత్ ఏవైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పుకోవాలంత అవకాశం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే ప్రచారంలో జరిగినప్పుడు ఎక్కువ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తామన్న ఫీలింగ్ కలిగించలేదు, పబ్లిక్ను ఆలోచింపజేసి చేయలేదు వాళ్ళు. నేను ఇది చేస్తే ఈ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది కదా తప్ప డెవలప్మెంట్ ఇది చేస్తామనే మెసేజ్ గ్రౌండ్కి వెళ్ళలేదు. అదే టీఆర్ఎస్ పార్టీ నేను ఇప్పటివరకు ఇది చేశాను, నేను నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనేది పబ్లిక్ చాలా వెళ్ళింది. దానివల్ల ఏంటిదంటే ఆ బీజేపీ యొక్క లాస్ట్ మూమెంట్ ఇంకోటి ఏంటిదంటే ఎలక్షన్స్కి ఒక 1-2 days మధ్య గొడవలు జరిగినాయి మళ్ళీ ఇక్కడ. కంపేర్ టు అక్కడ దుబ్బాకలు ఎలా జరిగినాయో ఇక్కడ కూడా ఎలా జరిగినాయి. వీళ్ళు ఆల్రెడీ ఇట్లా చెప్తున్నారు మాటలు, ఆల్రెడీ ఇలా మాట చెప్తున్నారు కాబట్టి. కళ్యాణ్ అడిగినట్టు మీకు దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం దీని మీద కనిపించిందా లేదా? లేదు, అసలు కనిపించలేదు, దీని మీద అసలు కనిపించలేదు. కంపేర్ టు కానీ ఆ ఊపు ఆ జోష్ అలాగే కొనసాగింది, వాళ్ళు కొనసాగించారు కానీ ఓటేసారు. ఇంకోటి మెయిన్ ఏంటిదంటే టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎక్కువ ఉంది గ్రౌండ్ లెవెల్లో, బీజేపీ క్యాడర్ లేదు.
నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు. సో ఇక్కడ క్యాడర్ ఉండి ఓటు వేయించుకున్నంత క్యాడర్ లేదు వాళ్ళకి బీజేపీకి. టీఆర్ఎస్ కాదు పుష్కలంగా ఉంది. దానివల్ల ఇంకోటి ఏంటిది మెయిన్ ఏంటిదంటే ఒక 5-6 months నుంచే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ పెట్టారు టీఆర్ఎస్ పార్టీ. ఏంటిదంటే ఎవరు మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, ఎవరికి టికెట్ ఇవ్వాలి, మనం ఎందుకు కూడా టికెట్ ఇస్తున్నారు, ఆ క్యాండిడేట్ బాగాలేకపోతే తీసివేయడం, ఇవన్నీ అంటే నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది తొందరగా వచ్చి తొందరగా ఎన్నికలు అవడం విపక్షాల నుంచి అది అధికార పార్టీకి కొంత వచ్చింది. అడ్వాంటేజ్ Advantage అయింది, అయింది. మిగిలిన ప్రతిపక్షాలకు మీరు చెప్తున్నట్లు కొంచెం ఇబ్బంది అయింది. అవును, అది ఇంకా దానివల్ల ఏంటిదంటే మంచి వారికి టికెట్ ఇవ్వడము, ఓకే ప్లస్ ఇంకోటి ఏంటిదంటే మెయిన్లీ మనకు గవర్నమెంట్ నేను ఏం చెప్తాను అనేది చూపించుకోవడం. ఓకే వేరే పార్టీలకు ఏం లేదు చూపించుకోవడానికి. సో వీళ్ళు చూపించుకున్నారు కానీ అన్నమాట. బీజేపీ విషయానికి వస్తే నేషనల్ లీడర్స్, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ వచ్చి ప్రచారం నిర్వహించడం చూస్తుంటే రెండు అంశాలు, అది ఎంతవరకు ప్రభావం చూపించిందనేది ఒకటో అంశము. వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారంటే కళ్యాణ్ ఇక్కడ అనుకునేది ఏంటంటే బీజేపీకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉందనే రిపోర్ట్ అక్కడికి వెళ్ళింది కాబట్టి, సెంటర్కి వెళ్ళింది కాబట్టి అక్కడ నుంచి ఇంతమంది వచ్చారని. కానీ మీరు ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఆ ప్రభావం అయితే ఏమీ ఏంటిదంటే సార్ దుబ్బాకలో ఏంటిదంటే సెటిలర్స్ ఎవరు లేరు సార్. హైదరాబాద్లో అన్ని స్టేట్ల వాళ్ళ సెటిలర్స్ ఇక్కడ ఉన్నారు. అదే అన్ని స్టేట్ల వాళ్ళు సెటిలర్ ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు కొంత బీజేపీ పడతాయని కదా. బీజేపీ ఎట్లుంటుందంటే ఎంపీకి వేద్దామన్నప్పుడేమో వాళ్ళ ఆలోచన మైండ్ సెట్ వాళ్ళు మోడీ సార్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ లోకల్ ఎలక్షన్ సైడ్ల కల్లా ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకే ఇస్తే మనకు డెవలప్మెంట్ సంథింగ్, వీళ్ళు ఆల్రెడీ 5-6 సంవత్సరాలు పని చేస్తున్నారు కాబట్టి కంపేర్ చూపిస్తున్నారు కాబట్టి అనేది ఒక మైండ్ సెట్లో వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటిదంటే నేను ఇది చేస్తాను అని చెప్తున్నారు వాళ్ళు, ఇది చేశాను ఇది చేస్తాను, చేయకపోతే మీకు నచ్చకపోతే మాకు ఓటు వేట్ వేయకండి అని కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వేరే పార్టీ వాళ్ళు కాన్ఫిడెన్స్ అసలు ఇవ్వట్లేదు. నేను ఇది క్యాస్ట్ ఫీలింగ్ తప్ప ఏం లేదు. మీరు దాదాపు అన్ని వర్గాల వాళ్ళతో అన్ని వర్గాల వాళ్ళతో కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చిన ఏదైతే బీజేపీకి ఇచ్చారో 5-12 అంటే అది ఎక్కడ కొంత అవకాశం మీకు కనిపించింది? వేరే స్టేట్లో వాళ్ళు ఉన్న దగ్గర, ఓల్డ్ సిటీలోనా, ఇంకెక్కడ? ఒకటి జాంబాగ్ సార్, జాంబాగ్ ఒకటి, గౌలీపూర్ ఒకటి, ఆర్కేపురం ఒకటి, ప్లస్ గుడిమల్కాపూర్ ఒకటి, ప్లస్ ఇక్కడ ఓల్డ్ సిటీలో ఈసారి కంపల్సరీ ఓట్ షేర్ పెంచుకుంటుంది. ఓల్డ్ సిటీలో మాత్రం తగ్గుతుంది, మీరు చూపించిన ప్రకారం 100% తగ్గుతుంది, ఓట్ షేర్ తగ్గుతుంది. అంటే బీజేపీకి ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే ముస్లిమ్స్ చాలా మంది ఏం చేశారంటే బీజేపీకి ఓటు వేద్దామనుకున్నారు సార్. యాక్చువల్గా కొంత పర్సెంటేజ్ నేను అంబర్పేట కానీ, బాగంబర్పేట కానీ, ఇక్కడ అడ్డగుట్ట కానీ, కొంచెం ముస్లిం ఉన్న ఏరియా బోరబండ కానీ అక్కడ లోకల్లో ఒక మంచి క్యాండిడేట్ను ఇచ్చారు. ఆ క్యాండిడేట్ను చూసి ఇతనికి ఓటేద్దాం అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ ప్రచారం మత ప్రచారం జరగడం వల్ల ఆ ఓటు వేసే ముస్లిం క్యాండిడేట్ పార్టీకి కాకుండా ఈ క్యాండిడేట్ చూసి ఓటేద్దాం అనుకున్నారు కదా, అదనే తగ్గిపోయింది. ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రచారం అడ్వాంటేజ్ అని బీజేపీ అనుకుందో అది నెగిటివ్ డిసడ్వాంటేజ్ అయింది. ఆ ప్రచారం ఈ స్టేట్మెంట్స్ ఏవి కూడా పనిచేయలేదా? పనిచేయలేదు, అసలు పనిచేయలేదు. సర్జికల్ స్ట్రైక్స్ అన్నది కానీ, భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్ళడం కానీ, సర్జికల్ స్ట్రైక్ లేదు వాళ్ళకి మంచిగా అనిపించింది వచ్చు కానీ వినే వాళ్ళకు నచ్చలేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సెటర్స్ ఎక్కువ, ఓటర్లకు నచ్చలేదు, ఓటర్లు నచ్చలేదు, ఓటర్లకు అదే దాంతో పాటు ఏంటిదంటే సెటిలర్స్. ఇంకొక విషయం, టీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి నినాదం ఏ రకంగా కనిపిస్తుంది అంటే డెవలప్మెంట్ చూసి మీరు ఓటేయాలి, లేకపోతే మీకు అంటే హైదరాబాద్ అభివృద్ధి కావాలా, మీకు హైదరాబాద్ కావాలా, లేకపోతే అల్లకల్లోలాలో జరిగేటువంటి పరిస్థితి కావాలా, అరాచకం కావాలా అన్నట్టు అది అనేది 100% రీచ్ అయింది, ప్రతి కుటుంబానికి రీచ్ అయింది. ఏదైనా తండ్రి ఏం కోరుకుంటాడు, నా పిల్లగానికి ఉద్యోగం కావాలి, ఏం గొడవలు ఉండొద్దు, నాకు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, రిలేషన్ మంచిగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు కొద్దిగా బీజేపీ వాళ్ళు ఇటు చెప్పడం వల్ల ఏంటిదంటే ఒక ఫ్యామిలీ పెద్దగా ఆలోచించిన ఫ్యామిలీస్ అంతా ఓటు వేసేద్దామని కొంత కన్సంట్రేషన్ తగ్గి కొంతమందికి స్ప్రెడ్ అయ్యారు సార్. ఆల్రెడీ నేను ఆ రిపోర్ట్లో ఏంటిదంటే నాకు ప్రీపోల్లో నేను కాంగ్రెస్కి వేస్తా అన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటు వేసిన రాలేదా, అలాగే బీజేపీ ఓటేస్తామన్న వాళ్ళు బీజేపీ ఓటేషన్ రా లేదా, అలాగే టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామన్న వాళ్ళు టీఆర్ఎస్ ఓటేషన్ రా లేదా అనేది మేము సర్వే చేసాం. మళ్ళీ నేను చాలా చేంజ్ వచ్చింది అక్కడ. అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాయి ప్లే చేయండి సార్. ఇది సార్ మీకు ఇది లాస్ట్ టైము స్ప్రెడ్ అంటే కాంగ్రెస్కు నేను ప్రీపోల్లో దగ్గర 3.5 లక్షలు 3 రౌండ్స్ కలుపుకొని శాంపుల్ వేసి అందులో నుంచి పర్సెంటేజ్ తీసాను కొద్దిగా కాంగ్రెస్కు ఎవరైతే ఓటేస్తున్నారో మళ్ళీ ఆ పార్టీకి ఓటేసినరా లేదా. ఇక్కడ ఏంటిదంటే కాంగ్రెస్కు ఓటేస్తున్న వాళ్ళు టీఆర్ఎస్ మళ్ళీ వాళ్ళు 52% ఉన్నారు సార్, 52.10 ఉన్నారు. ప్లస్ బీజేపీకి 39.62. అంటే ఎలక్షన్ వీళ్ళెవరు లాస్ట్ అంటే మొన్న ఓటేసిన వాళ్ళు ఓటైన వాళ్ళు కాదు ఇలా డాటా మొత్తం. ఎవరైతే ఓటేశారో వాళ్ళ వీళ్ళంతా ఓటేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ దగ్గర లేదు. ఎవరైతే ఓటేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా మీకు. నేను
మీరు ఓటేషన్ అన్నారు కదా, ఏ పార్టీకి ఓటేషన్ క్వశ్చన్లో ఇది టీఆర్ఎస్కు అంటే కాంగ్రెస్ ఓటర్స్ 52.10 స్ప్రెడ్ అయింది. ఓకే. అలాగే 39.62 అనేది బీజేపీ టర్న్ అయింది. కాంగ్రెస్కు వేస్తామన్న వాళ్ళు ఓన్లీ 5.74 వేసారు. ఓకే. దీన్ని బట్టి అదేమంటే ఏంటిదంటే కంపేర్ టు కాంగ్రెస్ పార్టీ అందుకు అంత డల్ వచ్చింది, కాంగ్రెస్ డల్ అయింది, అది టీఆర్ఎస్ పెరిగింది మీరు చెప్పే ప్రకారం 100%. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే బీజేపీ ఓటర్స్, నేను బీజేపీ పక్కా ఓటేస్తా అన్నారు కదా, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాం. బీజేపీ వాళ్ళు 52.92 వచ్చింది టీఆర్ఎస్. బీజేపీ ఓటర్ ఎవరైతే చేస్తున్నారు చేంజ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ ఓటర్స్ ఎలా అయ్యారో అదే బీజేపీ బీజేపీ నుంచి కూడా బీజేపీ కూడా చేంజ్ అయ్యారు. 52.92 వరకు వచ్చింది ఇక్కడ. అలాగే బీజేపీ పక్కా బీజేపీ ఇస్తున్న వాళ్ళు 40.55 అంటే 41%. ఆరా సంస్థ కూడా తన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ను ఒకసారి ప్రకటిస్తుంది. ఒకసారి చూద్దాం. మస్తాన్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూసిన తర్వాత మనం అనాలిసిస్ షూర్ ఓకే. తెలంగాణవాద ఉద్యమంలో తెలంగాణ వాదంతో ఏకీభవించేటువంటి అనేక వర్గాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి దూరమైనటువంటి కారణంగా ఈ ఫలితం వారికి దక్కింది. అందుకనే వారికి డివిజన్లు సుమారుగా మిత్రుడు అన్నట్టు 20 డివిజన్లు తగ్గడం జరుగుతుంది. జనరల్గా సర్వే సంస్థ అయినా సరే సహజంగా డివిజన్స్ అనౌన్స్ చేసి వదిలేస్తారు. మేము డివిజన్స్తో పాటుగా క్యాస్ట్ వైజు, రిలీజియన్ వైజు, జెండర్ వైజు, నేటివిటీ వైజు అనేక వర్గాలుగా మేము ఓటు బ్యాంకు మీకు ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఏ డివిజన్ ఎవరు గెలుస్తారని ప్రకటించడం ప్రాక్టికల్గా సాధ్యపడదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మిత్రులారా, కేవలం 20 నుండి 22 వేల ఓట్లు మాత్రమే సగటున ఒక్కొక్క డివిజన్కి పోలైనవి. 2 లక్షల ఓట్లు ఒక అసెంబ్లీకి ఉంటాయి. కేవలం డివిజన్కి 20 అంటే ఓటు బ్యాంకు తక్కువ. 20 నుండి 22 వేల ఓటు బ్యాంకులో ఒక ఖచ్చితంగా 3% మించి ఎక్కువ ఉంటే మాత్రమే ఆ డివిజన్లో ఫలానా పార్టీ గెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మేము నిర్ధారించగలుగుతాం. 3% మించి 3% కంటే లోపల కనుక ఏదైనా డివిజన్లో ఏదైనా పార్టీకి ఆధిక్యత ఉన్నట్లయితే ఆ 3% మారొచ్చు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఈ డివిజన్ గెలుస్తుంది అని ఇవ్వటం సాధ్యపడదు. మేము ప్రీ పోల్ 2 సార్లు చేయడం జరిగింది, ఎగ్జిట్ పోల్ ఒకసారి చేయడం జరిగింది, 36 డివిజన్లో పోస్ట్ పోల్ చేయడం జరిగింది. సుమారుగా ఒక్కొక్క డివిజన్ నుండి ప్రీ పోల్ 2 సార్లు ఒక్కొక్క డివిజన్ నుండి 500 చొప్పున ప్రీ పోల్లో 1000 మందిని, అలాగే ఎగ్జిట్ పోల్లో ప్రతి డివిజన్ నుండి 100 మందిని, పోస్ట్ పోల్లో ప్రతి 36 డివిజన్లో ప్రతి డివిజన్ నుండి 250 మందిని, ఇక్కడ సుమారుగా 54,000 మందిని ప్రీ పోల్లో మేము కలవడం జరిగింది. అలాగే ఎగ్జిట్ పోల్ రోజు సుమారుగా 2,300 మందిని, పోస్ట్ పోల్లో సుమారుగా 13,000 మందిని ఈ విధంగా కలిసి ఈ ప్రీ పోల్, పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని సంక్షిప్తీకరించి ఈ ఫిగర్ అరైవ్ కావడం జరిగింది. ఆరా సంస్థకు సంబంధించి మస్తాన్ గారు ఏ రకంగా సర్వే చేశారో వివరించారు. మనం నాగన్న గారు ఒక విషయం చెప్పండి. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయంటే 2 వైపులా బలగాలు మోహరించాయన్నట్టుగా పరిస్థితి కనిపించింది ప్రచారానికి సంబంధించి. ఒకవైపేమో బీజేపీకి సంబంధించి ఇంతకుముందు అనుకున్నట్టుగా జాతీయ స్థాయి నాయకులు రావడం, ఇదంతా ఒకవైపు. కేసీఆర్ సభ, కేటీఆర్ రోడ్ షోలు, ఇది ఒకవైపు. ఈ రెండిట్లో ఏ రకంగా ప్రభావం కనిపిస్తుంది గ్రేటర్ ఓటర్ల మీద? ఈ రెండు ప్రభావం ఏ రకంగా కనిపిస్తుంది? యాక్చువల్లీ ఏంటిదంటే సార్, మెయిన్లీ ఈ ప్రచారాన్ని మొత్తం అంతా ఓడిసిరికి మాత్రమే కల్పించేటట్లు చేశారు మొత్తం అంతా బీజేపీ పార్టీ. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినారంటే గ్రౌండ్ లెవెల్లో మంచి ఎక్స్ప్లెయిన్ చేయడం, స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, మెయిన్లీ స్కీమ్ తోటి వీళ్ళు ఈ షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, బస్తీ దవాఖాన్లు కానీ, ఇది ఇంకోటి ఏంటిదంటే పబ్లిక్లో మైండ్ సెట్లు వచ్చేసినాయి. ప్లస్ దానికి తోడు ఈ ఫ్లోడ్ వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఒకటి అనేది, ఇవన్నీ కరోనా టైంలో మంచిగా చేయడం కానీ, ఒక చిన్న చిన్న ఎర్రర్స్ ఉండొచ్చు. కరోనా టైంలో పెట్టి మంచిగా తీసుకున్నారన్న ఇన్ఫర్మేషన్, ఇవన్నీ అనేది పార్టీకి పాజిటివ్ అయినాయి. దాంతోపాటుగా డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఫ్లైఓవర్స్ కానీ, ప్లస్ గ్రౌండ్ లోపల రోడ్స్ కానీ, పార్కులు కానీ, ఇవన్నీ పబ్లిక్ కంపేర్ చేసి చూస్తుంటారు. ఇక్కడ మీరు వరదల గురించి మాట్లాడారు కదా, ఫ్లడ్స్ అన్నది ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది అనుకుంటే, ఇప్పుడు అది టీఆర్ఎస్కి ఏ రకంగా మైనస్ అయిందా? నిజానికి అది మైనస్ అయితే అది విపక్షాలకు కలిసి వచ్చాయా? 100% టీఆర్ఎస్ పార్టీకి కొద్దిగా నెగిటివ్ కాబట్టింది. కానీ వాళ్ళు ఇది లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేది, ఇబ్బంది అయిపోయే వాళ్ళే. కానీ
అదొకటి లెటర్ అన్న మెసేజ్ మళ్ళీ వెళ్ళింది, ప్లస్ కంపల్సరీ మళ్ళీ ఇస్తామన్న మెసేజ్ వెళ్ళింది, కాబట్టి కొద్దిగా పాజిటివ్ అయితే అయింది సార్ టీఆర్ఎస్ పార్టీకి. ఎస్, నాకు ఒక విషయం చెప్పండి. మేనిఫెస్టోలో చాలా కీలక భూమిక ఉంటుంది కళ్యాణ్. మేనిఫెస్టోలో ఏ మేనిఫెస్టో ప్రజల్ని ఎక్కువగా ఆకట్టుకుంది? మీరేమన్నా దానిపైన దృష్టి పెట్టారా? మేనిఫెస్టో మీద ఎక్కువ పెట్టలేదు చూడలేదు, కానీ ఈ పబ్లిక్ ఏంటిదంటే ఈ రోజులలో ఏంటిదంటే కరోనా కష్టాలు చాలా ఉన్నారు కాబట్టి మాస్ ఏరియా కానీ క్లాస్ ఏరియా కానీ మంచి నీరు ఇస్తున్నామని ఫ్రీ అన్నది చాలా వాళ్ళకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఒకటి ఇది చాలా ప్రధానమైన ఒక మేనిఫెస్టోలో అదే ఇంపార్టెంట్. అపార్ట్మెంట్ లోపల దగ్గర 4,000 కరెంట్ బిల్ వస్తుంది. చెప్పారు కదా నాగన్న గారు, అది మరి అది 100% చాలా వరకు అన్ని పార్టీలు చెప్పాయి కదా. గవర్నమెంట్ ఏది ఉన్నది, గవర్నమెంట్ ఎవరు ఇంప్రూవ్మెంట్ చేస్తారు, అందుగురించి సో సీఎం గారికి ఎక్కువ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ ఉంది కాబట్టి అధికారంలోకి వస్తే వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. ఆల్రెడీ కొన్ని మనం మేనిఫెస్టోలో చూసినప్పుడు కొన్ని స్టేట్ వైడ్ అమలు చేయగలిగినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అది కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదొకటి. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు పరిస్థితి టీఆర్ఎస్ ఓట్ చేయరు. మళ్ళీ టీఆర్ఎస్ ఎంత పర్సెంట్ పడ్డదంటే టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్కి ఓట్ చేసిన వాళ్ళు 57.17 సార్. ఫస్ట్ చెప్పి తర్వాత మీకు చెప్పి ఫస్ట్ ఏమో ప్రీ పోల్ ఏం చేశారంటే నేను టీఆర్ఎస్ 100% నుంచి స్ప్లిట్ అయింది అన్నమాట. ఇట్లా స్ప్లిట్ ఎట్లా అయింది, ఈ ప్రచారాలు కావచ్చు, లేక ఆలోచన కావచ్చు, యూత్ కావచ్చు, ఏదైనా ఇట్లా అయింది. 57.17 వచ్చింది సార్ టీఆర్ఎస్కి ఇస్తున్నారు. 36.04 అంటే టీఆర్ఎస్ వేద్దామన్న వాళ్ళు కూడా 36% వయసు వెళ్ళిపోయారు బయటకి. బీజేపీ అంతా వెళ్ళిపోయారంటే మెయిన్ ఏంటిదంటే గ్రౌండ్ రిపోర్ట్ లోపల కొంతమంది వాళ్ళకి నచ్చకపోవడం, టికెట్ ఇవ్వకపోవడం, వాళ్ళ క్యాండిడేట్ సెకండ్ వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోవడం, అంటే పోటీ ఎక్కువ ఉంది టీఆర్ఎస్ పార్టీలో, ఎక్కువ పోటీ, చాలా మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకరికి ఇవ్వడం వల్ల ఒక వేరే పార్టీకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ కొంత తీసుకుపోవడం, ఓట్ షేర్ అనేది జరిగింది. కాబట్టి ఇదంతా రిపోర్ట్ వచ్చింది అనమాట. దాంతో పాటుగా అదర్స్ అసలు నేను ఇంకా డిసైడ్ కాలేదు ఇంకా ఓట్ వేయడానికి, నేను అప్పుడు చేస్తా ఓటేషన్ చెప్తా అన్నారు కదా, వాళ్ళు అందులో ఎవరైతే డిసైడ్ కాలేదో వాళ్ళు 51.49 బీజేపీ ఇచ్చారు వాళ్ళు. అంటే న్యూట్రల్ పర్సన్స్ ఎక్కువ మంది బీజేపీ వైపు వెళ్ళిపోయినారు. 51.49 సార్ చెప్పనన్న వాళ్ళు. అలాగే 42.57 అంటే అవుట్ ఆఫ్ 100లో వీళ్ళ దగ్గర 95% తీసుకున్నారు. పీపుల్ ఎక్కువ బీజేపీ వైపు ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు? దానికి ఏం రీజన్ ఉండొచ్చు అనుకుంటున్నారు? ఐ డోంట్ నో, కానీ గ్రౌండ్ లో మాత్రం పబ్లిక్ ఏమన్నారంటే చూద్దాం, ఒక ఛాన్స్ ఇద్దాంలే, ఒక ఛాన్స్ చేంజ్ చూద్దాంలే అన్న ఫీలింగ్ మెయిన్. జనరల్ గా న్యూట్రల్ పర్సన్స్ లో ఎక్కువ వరకు అంటే యువత, ఉద్యోగులు, కొంచెం మేధావి వర్గానికి చెందిన వాళ్ళు, అంటే ఏ పార్టీకి అఫిలియేటెడ్ లేకుండా ఉంటారు, అలాంటి వాళ్ళు కొంత బీజేపీ వైపు చెప్తున్నారు మీరు. దాంతో పాటుగా ఇంకోటి ఏంటిదంటే సార్ మెయిన్లీ మన ఈ గ్రూప్ డిస్కషన్ చేస్తుంటాం, గ్రూప్స్లో పబ్లిక్ ఏమన్నారంటే వాళ్ళు మనం ఒక 10 మంది కూర్చోబెట్టి ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు, అంటే 10 మంది ముస్లింలతో మాట్లాడినప్పుడు, 10 మంది హౌస్ వైఫ్స్తో మాట్లాడినప్పుడు, 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమిటిదంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కదా, కేసీఆర్ మంచి పని చేస్తుంది కదా, వాళ్ళకి ఛాన్స్ ఇద్దామన్న, కానీ వాళ్ళ సమస్యలు చెప్పారు మళ్ళీ అక్కడ, నాకు మోరీ ప్రాబ్లం లేదు, చెత్తకుప్పలం ప్రాబ్లం ఉన్నది, నాకు ఉద్యోగం లేదు, ఇవన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే ఇంకా కూడా మంచిగా ఉంటుంది. కానీ ప్రజెంట్ మాత్రం ఏంటిదంటే గ్రౌండ్లో మాత్రం పబ్లిక్ అనేది మాత్రం ఎక్కువ మాత్రం ఫ్యామిలీస్ అనేది మాత్రం టీఆర్ఎస్కి ఎక్కువ ఇచ్చారు. మీరు మంత్ వైజ్ చేస్తూ వచ్చారు కదా, ఎలక్షన్ కి ముందు అంటే నవంబర్ ఆఖరు వారమో లేకపోతే నవంబర్లోనో మూడ్ ఆఫ్ ద హైదరాబాద్ ఏ రకంగా కనిపించింది? యాక్చువల్ ఏంటంటే సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 120 డివిజన్స్కి చేశాను 2 రౌండ్స్ మాత్రం. కానీ తర్వాత నేను లాస్ట్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓల్డ్ సిటీ చేస్తేనే దీనికి వాల్యూ వస్తుందని చెప్పేసి నేను ఓల్డ్ సిటీ కూడా కంపేర్ చేశాను, ఓల్డ్ సిటీ సర్వే చేశాను. ఓల్డ్ సిటీ చేస్తే పర్సెంటేజ్ 57% టీఆర్ఎస్ ఉన్న పర్సెంటేజ్ అది 46కి వచ్చేసింది, తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువనే కదా. ఇంకోటి ఏంటిది అంటే అక్కడ ముస్లిం ఓట్స్ బీజేపీ కొద్దిగా ఎక్కువ ఇస్తుంది సార్, అంటే మీన్స్ అక్కడ హిందూస్ ఉన్న ఓట్లు అన్ని బీజేపీకి వెళ్ళిపోయినాయి. ఎంఐఎం టీఆర్ఎస్ ఆల్మోస్ట్ అలయన్స్ అని ప్రచారం ఉంది, జరిగింది. ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ వల్లేదా, అంటే మైనారిటీ ఓట్లు ముస్లిం ఓట్స్ టీఆర్ఎస్ చాలా పడ్డాయి. ఎందుకంటే ఈ షాదీ ముబారక్ అనేది వాళ్ళ ముస్లిమ్స్ ఓట్లు ముస్లిం ఓటు ఓట్లు ఎక్కువయ్యారు, టీఆర్ఎస్ ఎక్కువ ఇచ్చారు అక్కడ ప్రిఫరెన్స్. అదే పాటుగా హిందూస్లలో వీట కొద్ది పర్సెంటేజ్ బీజేపీ ఎక్కువ ఉంది ఓల్డ్ సిటీలో, అది సెకండ్ థర్డ్ కానీ అట్లా పరిస్థితి అన్నమాట. కొద్దిగా అనిపిస్తుంది కొన్ని డివిజన్స్ లో టీఆర్ఎస్ బాగున్నది, ఒక ఓల్డ్ సిటీలో ఎట్లా ఉందంటే 90% హిందూస్ ఉన్నారు, కానీ ఇంతమంది ఎంఐఎం కలిసింది అక్కడ, అలాంటి జగల్నే టఫ్ అవుతుంది అన్నమాట. అడ్వాంటేజ్ కొద్దిగా ఉంది అన్నమాట ఓల్డ్ సిటీలో మాత్రం. ఇంకోటి ఈ సిటీ అవుట్స్కట్స్ లో చాలా అసెంబ్లీలు ఉన్నాయి, 67లో దగ్గర 90% అలా గెలుస్తారు సార్, టీఆర్ఎస్ గెలుస్తారు 90%. మీకు అంటే మీరు 2 రకాల సర్వేలు చేశారు కదా, అంటే ఓటు వేయాలనుకున్న వ్యక్తి ఓటు వేసే సమయంకి వేరే పార్టీకి, ఈ పార్టీకి ఓటు వేస్తారనుకున్న వ్యక్తి వేరే పార్టీకి ఓటు వేశారు. ఈ 3 ఎందుకు మారింది?
ప్రజల్లో ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? యాక్చువల్లీ ఏంటంటే అన్డిసైడ్ ఉండే సార్, ఆలోచించే వాళ్ళు ఎందుకంటే చేంజ్ చేద్దాం. మెయిన్లీ ఏంటిదంటే సార్, ఈ ప్రచారం అనేది బీజేపీ ప్రచారం అనేది మతం పైన వెళ్ళిపోయింది సార్. మెయిన్లీ పబ్లిక్ అనేది టీఆర్ఎస్ దాన్ని అదే చూపించారు, వేరే అదే కోణం చూపించారు. వీళ్ళు ఏంటిదంటే నేను డెవలప్మెంట్ చూపిస్తాను. ఎక్కడైతే బీజేపీకి ఓటేద్దాం అన్న వాళ్ళు పెట్టా లాస్ట్ మినిట్లో ఒక ఆలోచించారు అన్నమాట. చూద్దాంలే ఎందుకు ఇక ఇంకోటి గొడవ కావడం, ఒకటి కమిషనర్ దగ్గర గొడవ కావడం వల్ల అది అన్ని ఛానల్స్ రావడం, అరే అవసరమా ఇది మనకి ఇవ్వాలి అన్న ఫీలింగ్ కలిగించారు అన్నమాట. అది తప్పు. ఇంకోటి ఏంటిదంటే ఈ క్రిస్టియన్స్ సెగ్మెంట్ తీసుకుంటే క్రిస్టియన్లో 95% 96% టీఆర్ఎస్ క్రిస్టియన్స్. అది కూడా అబ్జర్వేషన్లో తెలిసింది మాకు. ఇది అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఇలా జరిగింది మెయిన్లీ. అంటే ఇంకొకటి ఈశ్వర్ గారు, ఒకటి మీరు చెప్తున్న ప్రకారం వరదలు అనేది, వరద సాయం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది టీఆర్ఎస్ కి చెప్తున్నారు. అంటే మొదటి నుంచి అందరూ అనుకుంది డబుల్ బెడ్రూమ్ అనేది ఒక మేజర్ ఇష్యూ అవుద్ది, టీఆర్ఎస్ కి యాంటీగా ఉంటుంది. అది వాళ్ళు 1,00,000 ఇస్తామని 3,000 ఇచ్చారు కాబట్టి అది ఓట్లు రావన్నారు. ఆ ఫ్యాక్టర్ ఎక్కడన్నా కనిపించిందా మీకు? అక్కడ డబుల్ బెడ్రూమ్ లో పర్సెంటేజ్ ఉంది కానీ ఎక్కువ మాత్రం 10,000 రూపాయలు ఆలోచించారు పబ్లిక్ అంతా. డబుల్ బెడ్రూమ్ అసలు ఫ్యాక్టర్ 10,000 సగం మందికి వచ్చి రాకపోవడం వల్ల భవిష్యత్ ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే తప్పకుండా ఇస్తుందని నమ్మకం ప్రజల్లో ఉందా? కలిగింది కానీ 25,000 ఇస్తామన్న ప్రచారం బీజేపీ రాలేదు సార్, రాలేదు అట్లా. నమ్మలేదు సార్ పబ్లిక్. మెయిన్ ఏంటిదంటే క్యాడర్ ఎక్కువ ఉంది సార్, టీఆర్ఎస్ క్యాడర్ ఉంది, వీళ్ళంతా కూడా ఓటర్లను ప్రభావితం చేసే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో టీఆర్ఎస్ ఉన్నారు. అది అడ్వాంటేజ్ పార్టీకి అయింది. అది మెయిన్ సార్ మెయిన్. రైట్. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ కూడా ఒకసారి చూద్దాము. నాగేశ్వరరావు గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ రిజల్ట్స్ ఏ రకంగా ఉందో ఒకసారి చూసిన తర్వాత నాగేశ్వరరావు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎన్ఎఫ్ఓ ఒకసారి మనం ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఒకసారి చూద్దాము. టీఆర్ఎస్ కి సంబంధించి ఎన్ఎఫ్ఓ 85 నుంచి 95 డివిజన్లు గెలుచుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి సంబంధించి 15 నుంచి 25 డివిజన్లు, అత్యల్పంగా 15, అత్యధికంగా 25 డివిజన్లు గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఇక ఓల్డ్ సిటీలో ఎంఐఎంకి సంబంధించి ఎక్కువ పట్టున్నది ఓల్డ్ సిటీలో, అయితే ఇక్కడ సర్వే చేయలేదు కాబట్టి ఆ రిజల్ట్ మనం ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక కాంగ్రెస్ కు సంబంధించి 0 నుంచి 3 వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ తెలుస్తున్నటువంటి సర్వే రిజల్ట్ ఈ రకంగా ఉంది. ఎస్, మీరు ఏ రకంగా చేశారు నాగేశ్వరరావు గారు? మీరు ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు? ఏ విధంగా ఎక్కడ అంటే ఏ మంత్ అంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారా? బిఫోర్ దట్ ఇంతకు ముందు నాగన్న గారు చెప్పినట్టు కొన్ని నెలల ముందే ప్రారంభించారా? ఏ రకంగా మీ సర్వే? 3 టైమ్స్ చేసాం ఎగ్జిట్ పోల్ కాకుండా. 1,20,000 శాంపిల్స్ అక్టోబర్ 9th to 22nd వరకు చేసాము. తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి నవంబర్ 2nd to 9th వరకు కంప్లీట్ చేసాము. 1,20,000 శాంపిల్స్ చేసాము. థర్డ్ రౌండ్ వచ్చేసి నవంబర్ 23 నుంచి 26 వరకు చేసాము. 1,12,300 శాంపిల్స్ చేసాము. మీకు ఓవరాల్ గా మీకు ఎక్కువ ప్రభావం చూపించినటువంటి అంశాలు ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసిన అంశాలు ఏం కనిపించాయి? మేము వచ్చేసి వేరే విషయాలు మాట్లాడతాను. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి కాంగ్రెస్కి 20.06% వచ్చింది ఫస్ట్ రౌండ్లో. 113 డివిజన్లు చేసాం మేము. సెకండ్ రౌండ్లో వచ్చేసి 21.90 బీజేపీకి వచ్చింది. ఫస్ట్ రౌండ్లో 21.90 వచ్చింది. టీఆర్ఎస్కి వచ్చేసి 49.70 వచ్చింది. అయితే బీజేపీ కాంగ్రెస్ రెండు సమానంగా ఉన్నాయి మీకు ఫస్ట్ రౌండ్లో ఆల్మోస్ట్. అవును, 20% కాంగ్రెస్ చెప్తున్నారు, 21% బీజేపీ అంటున్నారు. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ వచ్చి 13.70 వచ్చింది. ఓకే, తగ్గిపోయింది. థర్డ్ రౌండ్లో బీజేపీకి వచ్చి 28.52 వచ్చింది. టీఆర్ఎస్ 51.83 వచ్చింది. కాంగ్రెస్ కన్వర్ట్ అయిపోయింది బీజేపీ. అవును, అయితే కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని ఆలోచన క్యాడరు. కాంగ్రెస్ ది పూర్తి స్థాయిలో బీజేపీ వైపు వెళ్ళిందా? ఏ రకంగా స్ప్లిట్ అయింది అది? అయితే చెప్తున్నాను, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కనిపించట్లేదు క్యాడర్ లోపల. బీజేపీతో గెలుస్తుందేమో. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్స్ ఉంటాయి కదా, టీఆర్ఎస్ 80% ఓడించాలని కసితో ఉన్న వాళ్ళు అటువైపు మళ్ళారు. ఇంకోటి బీజేపీ వాళ్ళు మతపరమైన ఇష్యూస్ తీసుకొచ్చారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే మతపరమైన పరిస్థితులు వచ్చినప్పుడు 5 to 10% మారుతారు తప్ప మొత్తం హిందువులు అనే వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళిపోయే పరిస్థితి కనిపించదు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ విషయానికి వచ్చినప్పుడు కేంద్రంలో వచ్చేసి చాలా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు మ్యాక్సిమం. అలాంటి ప్రచారం అలాంటి బాగా జరిగిపోతుంది సోషల్ మీడియా కానీ మామూలు చూస్తుంటే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనరల్గా ఏమంటారంటే ఎవరైనా ఒక వ్యక్తి కుటుంబ పెద్ద సంపాదించడం చేతగానప్పుడు కుటుంబాన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఆస్తిపాస్తులు అమ్మేస్తుంటాడు.
బీజేపీ గవర్నమెంట్ పరిస్థితి అలా ఉండదనే ఫీలింగ్ పబ్లిక్లో వచ్చేసింది. ఓకే. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత లేదని కాదు, ఉంది. బట్ ఏంటంటే దాన్ని క్యాచ్ చేసేంత ప్రతిపక్షం లేదు అక్కడ. ఓకే. తర్వాత ఎలక్షన్ కూడా ఏంటంటే తొందరగా పెట్టడం వల్ల వేరే వాళ్ళకు సమయము ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేకుండా పరిస్థితి. క్యాండిడేట్ సెలెక్షన్ టీఆర్ఎస్ వచ్చేసి ఒక 6 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎవరిని పెట్టాలి, ఎవరిని తీసేయాలి, ఏం చేయాలనే విషయం. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్న క్రమంలో ఏంటంటే వాళ్ళు కొంచెం ముందంజగలిపారు. అయితే గవర్నమెంట్ ఉంది ఇక్కడ, ఇంకో 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి దీనితో వ్యతిరేకత ఎందుకు పెంచుకోవాలనే ఫీలింగ్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి వాడు 25,000 ఇస్తారంటే వాళ్ళు నమ్మే పరిస్థితి. ఎందుకంటే అరవింద్ నిజామాబాద్లో ఏం చేశాడు, పసుపు బోర్డు పెడతా అన్నాడు, బాండ్ పేపర్ రాసిచ్చాడు. తర్వాత రఘునందన్ రావు నేను కేంద్రం నిధులు ఇస్తా అన్నాడు. ఎలక్షన్కి 3వ రోజు గెలిచిన 3వ రోజే ప్రెస్ మీట్లో నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు. అంటే కొంచెం బీజేపీ వాళ్ళు యూటర్న్ తీసుకున్నారని యూటర్న్ తీసుకుంటారని పబ్లిక్ ఉన్నది. ఈయన ట్రిపుల్ రైటింగ్ వీళ్ళంతా ఛాలెంజ్ కడతా అన్నాడు. మీరు అది చెప్తున్నారు కాబట్టి ఇంకో పాయింట్ కూడా యాడ్ చేస్తుంది దానికి. కేంద్ర నిధులు ఒక్కటే ఏ మాత్రం హైదరాబాద్కు రాలేదు, కేంద్రం ఏ మాత్రం సహకారం అందించలేదు. బీజేపీ చెప్పినటువంటి మాట మొత్తం కేంద్రం సహకారంతో మా సహకారంతోనే హైదరాబాద్ డెవలప్ అయిందని బీజేపీ చెప్పుకున్నది. ఈ రెండు ఏమన్నా ఫ్యాక్టర్స్ ఏ రకంగా పనిచేసాయి అంటే ప్రజలు ఆలోచిస్తున్నారండి, కేంద్రం ఏమి ఇస్తుంది, ఏ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు గుజరాత్లో ఏమి ఇచ్చింది, కర్ణాటకలో ఏమి ఇచ్చింది, ఇంకెక్కడ ఇచ్చింది, ఇక్కడ ఏమి ఇస్తుంది. వాళ్ళ గవర్నమెంట్ దగ్గర వేరే గవర్నమెంట్ దగ్గర అంటే వాళ్ళు ఆ రకమైన స్పందించట్లేరు వాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే సార్ ఆ అమౌంట్ చెప్పారు కదా మీకు 1,00,000 కదా అన్నది, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు ఏమి ఇవ్వలేదు, మేము ఇచ్చిన మాకు వాళ్ళు ఇచ్చారు అంతే తప్ప ఏం లేదన్న. ఒక 5-6 days 1 week అట్లా దాని గురించి చర్చ లేదు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు మేము ఎన్డీఆర్ఎఫ్ ఇస్తాం కదా అవి వాడుకోండి అని ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. సో కేసీఆర్ వాళ్ళు చెప్పిన టీఆర్ఎస్ పార్టీ చెప్పింది కరెక్ట్ అన్న ఫీలింగ్ పబ్లిక్ కలిగింది. అంటే ఏమి ఇవ్వలేదు వీళ్ళు ఏదో అనేది. అంటే వరదలకి సెపరేట్ గా 1350 ప్రభుత్వం అడిగింది, అది ఇవ్వలేదు. పైగా ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయి కదా, అది వాడుకున్నారు ఒక 4-5 days బిఫోర్ అని చెప్పారు. అది ఫస్ట్ చెప్పలేదు. ఇది కూడా ప్రభావం చాలా చూపింది అది. అంటే మాకు ఏమి ఇవ్వట్లేదు అనే మెసేజ్ వెళ్ళిపోయింది ఇప్పుడు గ్రౌండ్ లో. నాగేశ్వర రెడ్డి గారు మీరు చేసిన సర్వే, నాగేశ్వరరావు గారు 3 సార్లు ముందు చేశారు ఎన్నికలకు ముందు, తర్వాత ఎగ్జిట్ పోల్ కూడా చేశారు. అంటే ముందు జరిగిన సర్వేకి ఎగ్జిట్ పోల్స్ కి ఎంత వేరియేషన్? నియర్ బై ఉంది. ఎందుకంటే మేము వచ్చేసి November 23rd to 26th చేసాం. 4 days గ్యాప్. ఓకేనండి. ఆల్రెడీ అది ప్రచారం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ప్రచారం నడుస్తుంది, అన్ని నడుస్తుంది ఉధృతంగా. ఇంకొకటి మా సర్వే గురించి చెప్పాలంటే ఒకటి ఏంటంటే మేము చేసిన సర్వేలు ఇప్పటివరకు 20 years ఈ ఫీల్డ్లో ఉన్నాను. దీంట్లో నేను చేసిన సర్వేలో 1-3% వేరియేషన్ ఎలక్షన్ రిజల్ట్కి మా సర్వేకి వింటానండి. అలా చేశాము. ఈ క్రమంలో ఏంటంటే మా సర్వేలో కూడా అంటే 45 మందిని టెలికాలర్స్ పెట్టాము. చేసేసి 100% ఫస్ట్ రౌండ్, సెకండ్ పర్సెంట్ 80%, థర్డ్ రౌండ్ వచ్చేసి 40% బ్యాక్ చెక్ చేసాం. మీ దగ్గరకు వచ్చారా, మాట్లాడారా, ఏం మాట్లాడారు, అలా ర్యాండమ్గా ఏదైనా క్వశ్చన్ తీసుకోవడం అలా తీసాం. అంటే మీరు నాగేశ్వరరావు గారు చెప్తున్న ప్రకారం ఎలక్షన్కి ముందు తర్వాత సర్వేకి పెద్ద తేడా రాలేదు. అది ఎందుకు అడిగాను అంటే జనరల్ గా ధన ప్రవాహం, ధన ప్రభావం ఎక్కువ ఉంటుంది, అలా 4 రోజుల్లోనే ఎక్కువ ఉంటుంది అని ఒక ప్రచారం అయితే ఉంది. 4 రోజుల్లో టీఆర్ఎస్ కి ఏమైనా అడ్వాంటేజ్ డబ్బులు అనేది అందరు ఇస్తున్నారు, ప్రజలు డబ్బులు అందరిగా తీసుకుంటున్నారు, తెలివిగా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. దాని ప్రభావం ఏంటంటే వాడికి ఎవరికి వేయాలని డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు, అదే ఇస్తారు. మనకు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు రామచంద్రరావు గారు, బీజేపీ ఎమ్మెల్సీ. ఒకసారి వారితో మాట్లాడదాం. రామచంద్రరావు గారు చెప్పండి. ఎస్, మనము కొన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తున్నాము. బీజేపీకి సంబంధించి అత్యల్పంగా 5 డివిజన్లు, అత్యధికంగా 35 డివిజన్లు కనిపిస్తున్నాయి. ఏ సర్వే కూడా అంతకంటే ఎక్కువగా ఎక్కడా ఇచ్చినట్టుగా కనపడట్లేదు. పోనీ ఒక్కొక్కటి నేను చెబుతాను. నాగన్న సర్వే 5 నుంచి 12, సిపిఎస్ టీమ్ ఇచ్చింది 12 నుంచి 20, పీపుల్స్ పల్స్ ఇచ్చింది 25 నుంచి 35, ఆరా 28 ±5 ఇచ్చింది. ఇక ఎన్ఎఫ్ఓ అనేది 15 నుంచి 25. ఓవరాల్ గా మీకు చూసినప్పుడు 35 అత్యధికంగా కనిపిస్తోంది, 5 అత్యల్పంగా కనిపిస్తోంది. మీ రియాక్షన్ ఏంటి? ఒకటి ఇప్పుడు సరే ఎగ్జిట్ పోల్ జరిగినాయి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు అది కరెక్ట్ ఉంటాయా లేదు. ఎందుకంటే మనం బీహార్ సంబంధించిన దాంట్లో కూడా మనం చూసాము, బీహార్ లో పూర్తిగా విరుద్ధంగా వచ్చిన రిజల్ట్స్. మనం ఎక్కడ ఏ సర్వే కూడా ఇంక్లూడింగ్ రిపబ్లిక్ టీవీ సర్వే కూడా బీహార్ లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చారు. అయితే ఇది సర్వే అంటే నేను సెఫాలజీలో ఈ ఎగ్జిట్ పోల్ అనేది 100% యాక్యురేట్ అని చెప్పాను. ఎందుకంటే ర్యాండమ్ శాంప్లింగ్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చే క్వశ్చనియర్స్ కానీ వాళ్ళ టార్గెట్ గ్రూప్ ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇప్పుడు చాలా మంది ఓటింగ్ టర్న్అవుట్ తక్కువ అయింది. ఇప్పుడు ఓటర్స్ ఓటింగ్ టర్న్అవుట్ అయినప్పుడు ఎవరికి లాభము, ఎవరికి నష్టము
అదో స్టడీ కూడా ఉంటుంది దీంట్లో. అవును. అంటే కాబట్టి కొంత అటు ఇటు ఏదైనా ఉండొచ్చు, కూడా ఒక ఐదు స్థానాలు అటు ఇటు, లేదా అంతకంటే ఎక్కువ అటు ఇటు 7 స్థానాలు అటు ఇటు ఉండొచ్చు. ఏ రకంగా చూసినా 35 దాటలేదు. అత్యల్పం తీసుకుంటే చాలా 5 కనిపిస్తోంది. 5తో ఎలా స్టార్ట్ అవుతుంది బీజేపీ? మీకు ఆశ్చర్యం కలిగించట్లేదా? మేము ఈ ఎగ్జిట్ పోల్ ని మేము తప్పు పడతా ఉన్నాం. ఇది వాళ్ళ ఎగ్జిట్ పోల్ +or-3% అంటారు హైయెస్ట్ దాని మీద. బట్ మేమైతే ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉన్నది ఎగ్జిట్ పోల్ కు విరుద్ధంగా మీరు ఎన్ని అంచనా వేస్తున్నారు చెప్పండి? మీ అంచనా ఏంటి? 80+ మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. ఏదైతే టీఆర్ఎస్ ఇచ్చారు ఫిగర్, ఆ ఫిగర్ మాకు వస్తాయని చెప్పి భావిస్తా ఉన్నాం. అంటే రివర్స్ అయింది అనుకుంటున్నారా? TRS 5 నుంచి స్టార్ట్ అవుద్దా? TRS 5 నుంచి మొదలయ్యే అవకాశం ఉందా? బీజేపీతో వస్తున్నారు కాబట్టి. అంటే రివర్స్ అని మీరు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు అడిగినట్టు 5 నుంచి టీఆర్ఎస్ స్టార్ట్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ రివర్స్ ఇప్పుడు రివర్స్ వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఓకే, ఒక నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. క్రాంతి కిరణ్ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి కిరణ్ గారు, 10 టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ 5 సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్ మనం చూస్తున్నాము. టీఆర్ఎస్ ఏ రకంగా చూసినా సొంతంగా గ్రేటర్ పీఠం పైన మళ్ళీ కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. బట్ ఇప్పటికీ కూడా బీజేపీకి నమ్మకం కలగట్లేదు. బీజేపీ ఇప్పటికీ నమ్ముతోంది ఇది తలకిందులు అవుతుంది. ఏ నెంబర్స్ అయితే మనం టీఆర్ఎస్ కు చూస్తున్నామో అవి బీజేపీకి వస్తాయని, బీజేపీ నెంబర్స్ ఏవైతే మనం చూస్తున్నామో అవి టీఆర్ఎస్ కు వస్తాయని. దుబ్బాక ఎన్నికల్లో ఇట్లాంటి సర్వేలు నమ్మినప్పుడు ఇప్పుడు కూడా నమ్మాల్సిందే కదండి. వాళ్ళకి అనుకూలమైన ఫిగర్ ఇస్తే కరెక్ట్ అయిన సర్వే, అనుకూలం లేని దాన్ని ఇస్తే కరెక్ట్ కాని సర్వే. క్రాంతి గారు, దుబ్బాకలో మీరు కూడా నమ్మలేదు అప్పుడు సర్వేని, మేమే గెలుస్తామని చెప్పారు మీరు కూడా. నేను కూడా ఇప్పటికీ సర్వే నమ్మమని 100% చెప్పట్లే, కానీ మీ సర్వే కంటే ఎక్కువ వస్తాయని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఓకే, ఇది నమ్మట్లేదంటే ఎందుకంటే ఎక్కువ, ఈ సర్వే నమ్మట్లేదంటే మళ్ళీ వేరే అర్థం. లాస్ట్ టైం మా ఫిగర్ ఉందో, లాస్ట్ టైం మా పార్టీకి వచ్చినాయో దాన్ని 100% సస్టైన్ చేసుకుంటా టీఆర్ఎస్ పార్టీ సస్టైన్ చేసుకుంటుంది. అంతకంటే ఎక్కువ మెజార్టీ కూడా 100 కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మేము 2016లో ఎన్నికలు జరిగే నాటికి అప్పటికి కేసీఆర్ పాలన 2 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో అద్భుతంగా అభివృద్ధి చేసారు. ఇక్కడ ప్రజలకు ఒక హోప్ కల్పించారు కనుక ఇంకా 100+ ఉంటుందనే మేము అనుకుంటాం. అంటే 100 క్రాంతి గారు, నేను కళ్యాణ్ 100+ కూడా ఒక సర్వే ఇచ్చింది మీకు ఆల్రెడీ. 101 మీకు 2 స్థానాలు గతంలో కంటే ఎక్కువే కనిపిస్తుంది. అత్యధికంగా ఇచ్చిన ఒకే ఒక సర్వే 100%. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు సర్వేలకు క్రెడిబిలిటీ ఉందా లేదా అని చర్చలోకి మనం వెళ్ళకుండా 100% చేసిన పనికి ప్రజల ఆమోదం ఉంటుంది. గతంలో ఎలాంటి పని విధానం కనబరచకుండానే 99 ఇచ్చినప్పుడు అద్భుతమైన పనితనం కల్పించిన తర్వాత ఇంకా ఎక్కువ మెరుగ్గా ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాము. రామచంద్రరావు గారు, దుబ్బాకం విషయంలో మాత్రం నమ్ముతారు, ఇప్పుడు మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మరా మీరు? ఇది క్రాంతి కిరణ్ గారు అడుగుతున్న ప్రశ్న. దుబ్బాకలో కూడా ఏ ఒక్క ఏజెన్సీ కూడా మాకు ఒక్క పీపుల్స్ పల్స్ మాత్రమే దుబ్బాక బీజేపీ గెలిచింది. థ్యాంక్ యూ, మీరు గుర్తు చేసినందుకు. పీపుల్స్ పల్స్ మన దగ్గర ఉంది ఇప్పుడు. 25 to 35 కనిపిస్తోంది. పీపుల్ పల్స్ మాత్రమే దుబ్బాక. అంటే ఇప్పుడు మీరు పీపుల్స్ పల్స్ నమ్మినా మీకు వచ్చేటటువంటి స్థానాలు 25 నుంచి 35 మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు పీపుల్స్ పల్స్ ను మాత్రమే నమ్మితే. నేను అంటున్నది దుబ్బాకలో పీపుల్స్ పల్స్ మాత్రమే బీజేపీకు గెలుస్తూ చెప్పారు. మిగతా అన్ని ఏజెన్సీలు కూడా బీజేపీ ఓడిపోతుంది చెప్పారు. ఎందుకంటే క్రాంతి గారు ఇప్పుడు ఏమన్నారంటే మా దుబ్బాకలో ఇది ఒపీనియన్ పోల్ నమ్ముతారు, ఇది నమ్మరా అంటే దుబ్బాకలో కూడా మేము నమ్మలే కదా. మేము అది వాళ్ళు మా వ్యతిరేకంగా వచ్చింది. ఆ దుబ్బాకలో కూడా అన్ని పోల్ ఒపీనియన్స్ ఎక్సెప్ట్ పీపుల్స్ పల్స్. నేను అదే అంటున్నాను, ఈ రోజు కూడా పీపుల్స్ పల్స్ చూపెట్టినటువంటి దానికన్నా ఎక్కువ వస్తాయి మాకు. డెఫినెట్ గా మాకు ఎక్కువ వస్తాయి. ఎక్కువ అంటే ఈసారి గ్రేటర్ పీఠం పైన బీజేపీ కూర్చుంటుందా? లేకపోతే ఏ రకంగానైనా మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందా? ఇప్పటికి ఇవి చూసిన తర్వాత అయినా సరే మీకు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ రోజు ఈవినింగ్ ముగిసినటువంటి ఎన్నికలు పూర్తిగా ముగిసినటువంటి సందర్భం తర్వాత మా అంచనాలో పోటీ చేసినప్పుడు మేయర్ పీఠం బీజేపీ అని చెప్పి మేము కూర్చున్నాము, మేము పోటీ చేసినాము. ఈ రోజు కూడా మేయర్ పదవి మాకే వస్తుందని చెప్పేసి ఆ ధీమాతో మేము ఉన్నాము. 90 కావచ్చు, 100 కావచ్చు, ఏదైనా కావచ్చు.
Yes. వాళ్ళు ఎక్స్ అఫీషియల్ మెంబర్ ని కూడా మీకు క్రాస్ అవుతాం అనేటటువంటి ధీమా మాకు ఉన్నది. రైట్. ఇప్పుడు మనం సర్వే చేసినటువంటి సంస్థల ప్రతినిధులతో పాటు ఆ సంస్థల ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు, మన స్టూడియోలోనే ఉన్నారు. వారి అనాలిసిస్ కూడా మనం వింటున్నాము. అయితే బీజేపీకి జాతీయ నాయకుల ప్రచారం ఏమాత్రం కలిసి రాలేదని వారు చెబుతున్నమాట. అదే సమయంలో కేంద్రం నుంచి నిధులు రాలేదనే అంశం కూడా చాలా ప్రభావం చూపించింది అనేది. మూడవది, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉద్రిక్తత రేకెత్తేలా కొంతవరకు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా మీకు మైనస్ గా మారిందని. ఓవరాల్ గా చూస్తే అభివృద్ధి నినాదం పనిచేసింది, ఇబ్బంది పెట్టింది బీజేపీ అంటున్నారు. మీరేం చెప్తారు? మేము కూడా మా మేనిఫెస్టోలో అభివృద్ధి తీసుకున్నామంటే మేము ఎక్కడ కూడా మేము రెచ్చగొట్టింది లేదు. మాకు ఈ రెచ్చగొట్టేటువంటి ఒక ప్రచారం చేసింది టిఆర్ఎస్. ఏదో ఒక 2 సార్లు స్టేట్మెంట్ రోహింగ్యాల మీద ఇచ్చినంత మాత్రాన అది రెచ్చగొట్టడం ఎందుకైతుంది? రోహింగ్యా సార్ ఫారినర్స్, వాళ్ళ మీద మాట్లాడినంటే తప్పేమైతుంది? దాన్ని ఎందుకు రెచ్చగొట్టి అనుకుంటారో అది ఒక మతానికి సంబంధించి మీతో ఎన్ఎఫ్ఓ సంస్థకు సంబంధించి సర్వే చేసినటువంటి నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. వారైతే మీకు 15 నుంచి 25 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఒక్కసారి మాట్లాడారు. నమస్కారం అండి రామచంద్రరావు గారు. ఒక నిమిషం వారి నమస్కారం అండి. ఆ సర్వే నుంచి వాళ్ళు ఏ రకంగా సర్వే చేశారనేది మీతో మాట్లాడతారు. నమస్కారం అండి రామచంద్రరావు గారు. నమస్కారం అండి. నమస్తే నాగేశ్వరరావు, చెప్పండి. ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడారు మీరు. ఓకే, అది కేంద్ర పరిధిలో ఉన్న విషయం. అది కేంద్రం ఏం చేస్తుంది వీటి మీద? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని కాదండి, కేంద్ర ప్రభుత్వం పరిధిలో విషయం అది. రోహింగ్యాల విషయం అసలు ఏం చేస్తున్నది? ఇప్పుడు మనం ఏదో ఉద్రిక్త సృష్టించాలని మనం మాట్లాడడం కాదండి, దాని వాస్తవాలకు వెళ్ళిపోవాలి మనం. మీరు మాట్లాడకండి అడుగుతున్నానండి, మీరు మాట్లాడకండి అడుగుతున్నానండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించాలి. ఫస్ట్ మీరు ప్రయత్నంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని మాట్లాడాలి. మీరు ఏ ప్రయత్నించాలో చెప్పాలి నాకు. మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు దాని మీద? రామచంద్రరావు గారు, నాగేశ్వరరావు గారు అంటుంది ఏంటంటే జిహెచ్ఎంసీకి సంబంధం లేని అంశాలు మీరు మాట్లాడారు, దానివల్ల పెద్దగా ఓటర్లు మీ వైపు మొగ్గు చూపలేదు అని అంటున్నారు. మీరేమంటారు? సతీష్ గారు, ఒక మాట క్లారిఫై చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏదంటే ఇప్పుడు మీ మెసేజ్ చాలా మంది చూస్తున్నారు కాబట్టి చెప్తాను. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రం ఒక హోమ్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్ తో వారు కోఆపరేట్ చేయకపోతే కేంద్రం కూడా ఏం చేయలేదు. సార్ మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు దాని మీద? మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు చెప్పండి సార్. మీరు ఎప్పుడైనా ముందు ఇక్కడ ప్రమాదకరంగా రోహింగ్యాలు ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? చేయకుండా ఉన్నదా? ప్రతిరోజు మెసేజ్ పెట్టడం అట్లా ప్రతి సేమ్ అదే మాట్లాడడం పబ్లిక్ ను ఇబ్బంది అందరూ సపోర్ట్ చేస్తారండి. మీరేం ప్రయత్నం చెప్పండి అక్కడ. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే షెల్టర్ ఇస్తుండే, వాళ్ళు కేంద్రం ఎందుకు కోఆపరేట్ చేస్తారు? రామచంద్రరావు గారు ఒక్క నిమిషం. రామచంద్రరావు గారు, ఈశ్వర్ గారు, యాక్చువల్ గా రోహింగ్యాల ఇష్యూ అనేది జిహెచ్ఎంసీ పరిధిలోనే అంశమే కాదు. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రోహింగ్యాల గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏంటి? అందుకే ఓటర్లు ఎవరు దీన్ని పట్టించుకోలే అన్నది నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. అలాగే క్రాంతికిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. ఆరా సంస్థ నుంచి మస్తాన్ మనకు అందుబాటులో ఉన్నారు, మస్తాన్ వలి గారు. రైట్, ఒకసారి వారితో మాట్లాడదాం. మస్తాన్ వలి గారు, మీ సర్వే ఏ రకంగా సాగింది? ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు? ఏ రకంగా జరిగింది? సార్, ఇందాక నేను ప్రెస్ మీట్లో నేను చెప్పిన విధంగా 150 డివిజన్లో 2 సార్లు ప్రీ పోల్ జరిగింది. అలాగే ఎగ్జిట్ పోల్ రోజు ఒక 24 అసెంబ్లీల్లో, అలాగే మనకి ఏదైతే ఓల్డ్ మలక్పేట పోస్ట్ పోన్ అయినటువంటి కారణంగా 2 రోజులు సమయం దొరకడం జరిగింది. ఈ 2 రోజుల్లో సుమారు 36 డివిజన్లో మేము పోస్ట్ పోల్ చేయడం జరిగింది. సో వీటి కారణంగా ఓవరాల్గా సుమారుగా 1,00,000 వరకు శాంపిల్స్ని ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోల్లో 1,00,000 వరకు శాంపిల్స్ తీసి ఈ జిహెచ్ఎంసీ యొక్క ఫలితాలను మీ ముందు ఉంచడం జరిగింది. రైట్, ఏ అంశాలు ఎక్కువగా ప్రభావం చూపించాయి గ్రేటర్ ఎన్నికల్లో మస్తాన్ గారు? సార్, పెద్దగా అన్ని ప్రముఖమైనటువంటి అంశాలు ప్రజల్లో చర్చ జరిగేలోపు ఎన్నికలు పూర్తయిపోయినాయి. మరీ ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎంపిక చేసుకుని, ఆర్థిక వనరుల సమీకరణ చేసుకుని, వారు వస్తున్నటువంటి జాతీయ నాయకుల యొక్క కార్యక్రమాలు చూసుకునే లోపు ఎన్నికలు వచ్చేసినాయి. కాబట్టి అధికార పార్టీ
అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్న కారణంగా, అటువంటి సన్నద్ధత మిగతా రాజకీయ పార్టీల్లో లేని కారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో ఏదైతే అంశాలని చర్చకు పెట్టగలిగేవో అటువంటి అంశాలను పెట్టలేకపోయినవి. దాని కారణంగా ప్రముఖంగా టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశం ఏమంటే తక్కువ సమయంలో సన్నద్ధతో ఎన్నికలకు పోయిన కారణంగా కలిసి వచ్చి ప్రతికూల అంశం ఏమంటే ఏదైతే ఈ వరదల కారణంగా 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారో అది తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగజేసింది. ఆ 10,000 రూపాయల కారణంగా సుమారుగా 70% మంది ఆ లబ్ధి పొందవలసినటువంటి లబ్ధిదారులు టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేక భావనతో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ వలి గారు. రైట్, ఫైనల్గా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం మనం ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఇచ్చాయి. ఈరోజు మనం చూసాము నాగన్న సర్వే, సిపిఎస్ టీమ్, అలాగే పీపుల్స్ పల్స్, ఆరా, ఎన్ఎఫ్ఓ. రైట్, ఫైనల్గా ఒక్కసారి నేను చూపిస్తాను. నాగన్న సర్వే టీఆర్ఎస్కి సంబంధించి 95 నుంచి 101 స్థానాలు, అలాగే సిపిఎస్ 82 నుంచి 96 స్థానాలు, పీపుల్స్ పల్స్ 68 నుంచి 78 స్థానాలు, ఆరా 78 +7 ఇచ్చింది టీఆర్ఎస్కి. ఇక ఎన్ఎఫ్ఓ 85 నుంచి 95 స్థానాలు గెలుచుకుంటుంది టీఆర్ఎస్ అంటూ తన సర్వే ఫలితాలను తేల్చింది. ఇక బీజేపీకి సంబంధించి 5 నుంచి 12 స్థానాలంటూ నాగన్న సర్వే తేల్చింది. సిపిఎస్ టీమ్ 12 నుంచి 20 డివిజన్లు గెలిచే అవకాశం ఉందని తేల్చింది. పీపుల్స్ పల్స్ 25 నుంచి 35 స్థానాలు కట్టబెట్టింది. ఇక ఆరా 28 స్థానాలను కట్టబెట్టింది, +5 కనిపిస్తోంది. ఎన్ఎఫ్ఓకి సంబంధించి బీజేపీ వరకు 15 నుంచి 25 డివిజన్లు గెలిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఎంఐఎంకి సంబంధించి 35 నుంచి 38 నాగన్న సర్వే, సిపిఎస్ టీమ్ 32 నుంచి 38, పీపుల్స్ పల్స్ 38 నుంచి 42 స్థానాలను కట్టబెట్టింది. ఇక ఆరా 41 డివిజన్లను కట్టబెట్టింది ఎంఐఎంకు, అయితే +5 కనిపిస్తోంది. ఎన్ఎఫ్ఓ మాత్రం పాత బస్తీలో, ఓల్డ్ సిటీలో సర్వే చేయలేదు కాబట్టి ఆ రిజల్ట్ ఇక్కడ ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 0 నుంచి 1, 3 నుంచి 5 అంటూ సిపిఎస్ టీం తేల్చింది. పీపుల్స్ పల్స్ 1 నుంచి 5 స్థానాలని తేల్చింది. ఇక ఆరా 3 స్థానాలు, +3 కనిపిస్తోంది. ఇక ఎన్ఎఫ్ఓ 2 నుంచి 3 స్థానాలు కట్టబెట్టింది. ఇప్పుడు నా దగ్గర ఉంది హెచ్ఎంఆర్కి సంబంధించి. హెచ్ఎంఆర్ అనే సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ఒకసారి చూద్దాము. టీఆర్ఎస్ 65 నుంచి 70 స్థానాలు, బీజేపీ 27 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 6 స్థానాలు, ఎంఐఎం 35 నుంచి 40 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. దానితో పాటుగా పల్స్ టుడే మనకు అందింది ఇప్పుడే 86 నుంచి 90 స్థానాలు టీఆర్ఎస్, 34 నుంచి 38 స్థానాలు ఎంఐఎం, 18 నుంచి 20 స్థానాలు బీజేపీ, 1 నుంచి 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా మనం చూసినప్పుడు టీఆర్ఎస్ ఫైనల్ గా గ్రేటర్ పీఠం పైన కూర్చునే అవకాశం ఉందా అన్ని తేల్చినట్టుగా ఖచ్చితంగా ఈశ్వర్. ఇప్పుడు మనం ఈ సర్వేలు అన్ని 6 సర్వేలు మన చేతిలో ఉన్నాయి, 7 సర్వేలు ఉన్నాయి. 7 సర్వేలు కూడా టీఆర్ఎస్ వైపే ఎడ్జ్ చూపిస్తాయి. క్లియర్ గా 76 మ్యాజిక్ ఫిగర్, దాన్ని ఈజీగా దాటే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ 2 అంశాలు, 100 సీట్లు ఏదైతే గెలుస్తామని టీఆర్ఎస్ చెప్తుందో ఆ 100 సీట్లకు దూరంగా ఆగిపోవడానికి వరద సాయం, వరదలు ఒక కారణంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రెండోది టీఆర్ఎస్ ముందుండడానికి ఇంకొక ప్రధాన కారణం కనిపిస్తుంది, తక్కువ సమయంలో ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించడం. ఈ 2 అంశాలే కీలకంగా ప్రభావం చూపినట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ రకంగా కనిపిస్తున్నాయి. అయితే గ్రేటర్ ఓటర్ ఇచ్చినటువంటి తీర్పు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైంది. రేపు ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్స్ లో ఓపెన్ అయిన తర్వాత ఏం జరగబోతుంది. ఇక్కడ ఇంకొక చిన్న అంశం కూడా ఇక్కడ ఉంది. ఎక్స్ అఫీషియో ఓట్లు అనేది చాలా చర్చల్లో ఉంది. దాని అవసరం లేకుండానే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం. థ్యాంక్ యూ కళ్యాణ్ జాయిన్ అయినందుకు. అలాగే నాగన్న గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ చర్చలో, అలాగే ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ లో మీరు పాల్గొన్నందుకు. నాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది గ్రేటర్ పీఠానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి 10 TV.